హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ చెప్పండి, ఎలా జరుగుతుంది, ఎక్కడి వరకు వచ్చింది, దాని గురించి అడుగుతున్నారు. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక 2-1 బీటెక్లో వచ్చేసరికి R18 వాళ్ళు రాశారు, R22 వాళ్ళు రాశారు. R22 వాళ్ళు ఏమో రెగ్యులర్ రాశారు, R18 వాళ్ళు సప్లీ రాశారు, R16 వాళ్ళు సప్లీ రాశారు, R13, R15 వీళ్ళందరూ ఉన్నారు. అయితే పేపర్ వాల్యుయేషను ఆన్లైన్లో, ఆఫ్లైన్లో స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను క్రితం అప్డేట్లో అని చెప్పాను. అయితే 2 పేపర్లో ఏమో అయిపోయినట్టుంది, థర్డ్ పేపర్ రన్ అవుతున్నట్టుంది. ఆఫ్లైన్లో స్పీడ్గా ఉంది ఆన్లైన్ కన్నా కూడా. అయితే 2-1 బీటెక్లో మీరు ఒకటే గమనించాలండి. ఏంటంటే 2-1 బీటెక్లో మీరు ట్రిపుల్ ఈ అయినా, మెకానికల్ అయినా, సిఎస్సి అయినా, ఈసీ అయినా, మీ కోర్ సబ్జెక్టు ఏదైతే ఒకటి ఉంటుందో అది మాత్రం చాలా టఫ్గా పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. అదొక్కటి. ఇంకేమన్నా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటే అది కూడా టఫ్గానే జరుగుతుంది, కన్ఫామ్. అది మీరు కంటెంట్ రాస్తే తప్ప పాస్ అవడానికి ఛాన్స్ ఉండదు. అయితే కంటెంట్ రాయకుండా ఫెయిల్ చేస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు అన్నారు కదా, అలాంటి వాళ్ళ రోజున జరగట్లేదు. కాకపోతే మొన్న మీరు 4-1 బీటెక్ చూసుకున్నట్టయితే రిజల్ట్ తక్కువ వచ్చింది. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా జరిగింది. మరి వీళ్ళు లైట్గా రాశారో లేకపోతే వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్గా చేశారో. అంటే రాష్ట్రం మొత్తం అందరూ ఫ్యాకల్టీ స్ట్రిక్ట్గా చేయరు కదా, ఎక్కువ శాతం అది వీళ్ళు ఏదో అయ్యి ఉండాలి ఇక రాయటంలోనే ఏదో. మొత్తానికైతే మీరైతే 2-1 బీటెక్లో అన్నీ పాస్ అవుతారు. కాకపోతే కోర్ సబ్జెక్ట్ మాత్రం జాగ్రత్తగా రాసుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఇది చెప్దామని వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్.